శివ, విష్ణు, గాయత్రి వీటన్నిటికీ సమానమైన శక్తి ఉందంటారు. నేను ఏ ధ్యానం చేయాలి అని అడిగాడు ఒక భక్తుడు రమణ మహర్షి గారిని. దానికి వారి జవాబు: నీకేది అన్నిటికంటే ప్రీతో దానిపై ఏకాగ్రతనుంచు. ఒక భావానిది పైచేయి అయితే మిగిలినవన్నీ దూరమవుతాయి, చివరికి మాసిపోతాయి. వైవిధ్యం ఉన్నంతకాలం చెడ్డ తలంపులు ఉంటాయి. నీకు ప్రేమపాత్రమైన భావమే ప్రముఖంగా ఉంటే మంచి భావాలే ఉంటాయి ఎప్పుడు. అందువల్ల ఒక్క భావాన్నే పట్టుకొని ఉండు. దీనికి ముఖ్యమైన అభ్యాసం ధ్యానమే. ధ్యానం అంటే పోరాటం. నీవు ధ్యానం ప్రారంభించగానే మిగిలిన భావాలన్నీ ముసురుకు వచ్చి బలవంతమై నీవు విడవకుండా పట్టుకుందామనుకుంటున్న ఆ ఒక్క తలంపును అణచివేయడానికి ప్రయత్నిస్తాయి. నిత్యాభ్యాసం వల్ల ఆ మంచి భావానికి బలం కలగాలి. ధ్యానంలో జరిగే పోరాటం ఇదే. అందుకే దానికి చిత్తశాంతి అవసరం. అంటే అన్ని రకాల భావాల వల్ల కలిగే సంక్షోభం లేకపోవటం. మనశ్శాంతి ధ్యానం వల్లనే సాధ్యం అని జవాబిచ్చారు రమణ మహర్షి గారు. ఓం భగవతే శ్రీ రమణాయ.